హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ముఖ్యమంత్రి మరో శుభవార్త చెప్పారు. మరో 3 కొత్త పథకాలు అయితే ప్రారంభిస్తున్నట్లుగా. ఎప్పటి నుంచి ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తారీఖున 3 పథకాలు అయితే కనుక ముఖ్యంగా కీలక పథకాలు ప్రారంభించేందుకు ఏపీ గవర్నమెంట్ సిద్ధమవుతోంది. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఈ 3 పథకాలను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో 2 పథకాలకు ఎన్టీఆర్ పేరే పెట్టారు. మరో పథకం నేరుగా అమలు చేయబోతున్నారు. దీని వివరాలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం 3 కొత్త పథకాలు ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇందులో పిల్లల చదువు కోసం 1 లక్ష రూపాయల వరకు పావలా వడ్డీకే రుణం ఇచ్చే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం, అలాగే కుమార్తె పెళ్లికి 48 గంటల్లో ఆర్థిక సహాయం అందజేసే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకంతో పాటుగా యానిమేటర్లకు 15,000 రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్లు ఇచ్చే మరో పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఎవరైనా మీ పిల్లల చదువుకోవాలి, ఆర్థిక సహాయం కావాలంటే 1 లక్ష రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు. పావలా వడ్డీకే రుణం ఇస్తారు. ఇక అలాగే పెళ్లి కుదిరినట్టయితే కనుక 48 గంటల్లో ఆర్థిక సహాయం అందించే కళ్యాణ లక్ష్మి పథకంతో కూడా ఇక్కడి నుంచి అయితే ప్రారంభించబోతున్నారు. అలాగే ఇప్పటికే మహిళల కోసం సూపర్ 6 హామీల్లో భాగంగా ఉన్న స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు సహాయాన్ని అందిస్తున్నారు. వీటికి తోడు ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాల్సి ఉంది. దీనికి ముందే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. మహిళలకు ఈ పథకాలు అమల్లోకి వస్తే నెలకు 1,500 ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకం ఒక్కటే ఇంకా మిగిలి ఉంటుంది. అది కూడా త్వరలో అమలు చేస్తామని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి అప్లికేషన్స్ తీసుకోవడం కానీ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. మరి ఎప్పటి నుంచి అది ప్రారంభిస్తారనేది గతంలో అసెంబ్లీలో అడిగినప్పుడు త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా కంప్లీట్ చేసేసాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ త్వరలోనే అమలు చేస్తామని అయితే మాత్రం ప్రకటించారు. దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది.